ఇట్లుంటుంది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి హామీ, ఆయన చర్యలు. యాన్నో ఒక తాన కారు ఆపుతాడు, ఎవరికో ఒకటి 2000 ఇచ్చినట్టు వీడియో తీపిస్తాడు, కథం ఓ దేవుడు వీరుడు సూర్యుడు అని. ఎందుకు ఈ డంబాచారాలు వెంకరెడ్డి గారు? నీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి క్యాండిడేట్ బాధపడుతుంటే ఇన్నిసార్లు నీ దగ్గర తిరిగితే పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా అబద్ధాల మాటలు బంద్ చేసి జర ఏమన్నా అక్కడికి వచ్చి ముచ్చట చెప్పు. ఎలక్షన్ టైంలో మీకు 20 లక్షలైన పర్లేదు చేపిస్తా. కేటీఆర్ సార్ కూడా మాట ఇచ్చిపోయినంటే దొంగ పడుకోవాలి, అలానే ఉంటుంది. ఇక నా నెంబర్ ఉందా ఇలా? లేదు సార్, నెంబర్ 4 సంవత్సరాల నుంచి ఇక నాయకులను కానీ సోషల్ మీడియా నమ్ముకొని వాళ్ళింత సాయం చేసి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటుంది సార్. ఇక ఏం చెప్పాను చూడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఈ నెంబర్ ఉంది సార్ నా దగ్గర. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏం చెప్పిండో చూడు. ఎన్ని ఏళ్ళ కింద ఇది ఎలక్షన్ క్యాంప్. కోమటిరెడ్డి వెంకరెడ్డి మాటలు నమ్ముతావా మార్కండేయ? అదే పెట్టాలి, మైక్ పెట్టాడా? ఆగాడ విక్కే మాకు ఉంది. కంతులయ్యా కేటీఆర్ వచ్చి ఏడాది అయింది, ఏం సాయం చేస్తారంటే ఆడ బయటవాయ నేను చేస్తాను. అదో 25 లక్షలు పైసలు నీకు ఇస్తే చేపించుకో అని చెప్పి అవతల పడ్డాడు. పత్తలేడు ఇప్పుడు. కాదు లేదని ముచ్చటే లేదు. ఏ చూడు ఇప్పుడు అయిపోతుంది అని అంటాడు. ఇప్పుడే గంటన్నరలో నువ్వు ఏ వర్కాలు ఆనే ఉంటుంది మిషన్ అని చెప్తాడు. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ దసరా వర్కాలు అయిపోతుంది అని చెప్పాడు. ఏ దసరా అని చెప్పలే కదా నేను అని మళ్ళీ అంటాడు. తర్వాత ఇదో బాధ వచ్చింది. కూర్చోపో మార్కండే పోయి కాదు అలా నమ్మకి ఇక అయిపోయింది వాళ్ళ కథ. వట్టిదే ఓట్ల డ్రామా వాళ్ళది. ఈ రకమైన ట్రీట్మెంట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. మంత్రి గారు ఇక చెప్పుమంటే ముచ్చట చెప్పమంటే అప్పటికప్పుడే నీ పొడుగు నాతోటి చెప్తాడు ముచ్చట.